భద్రాద్రి జిల్లా భద్రాచలం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఐటీడీఏ పీఓ రాహుల్, ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ సెంటర్లోని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఘంటం దొర, మల్లు దొర విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆదివాసీ జాతీయ జెండాను ఎమ్మెల్యే వెంకట్రావుతో కలిసి ఐటీడీఏ పీఓ రాహుల్ ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆదివాసీల సాంప్రదాయ నృత్యాలు, కొమ్ము నృత్యాలు, సాంప్రదాయ గిరిజన వేషధారులతో డప్పు వాయిద్యాల నడుమ అంబేద్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జ్ సెంటర్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఐటీడీఏ పీఓ రాహుల్, ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐటీడీఏ పీఓ రాహుల్ గిరిజన కోయ భాషలో మాట్లాడి అందరినీ అలరించారు. గిరిజన సాంప్రదాయ కొమ్ము తలపాగాను ధరించి గిరిజన పాటకు నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ నేడు పీఓ గారి ఆధ్వర్యంలో మంచి ర్యాలీ వాటి, నేడు జెండా ఎగరవాటి, అదే విధంగా కొమరమీవి గాని, అల్లూరి సీతారామరాజు గాని, గంటం తోట గాని అందరం పెద్దలుగా పెద్ద మన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తారు. ఈ కార్యక్రమాన్ని మనందరూ సక్సెసుకోవాలి. పీఓకి ఒక మంచి పేరు మనందరూ నేను పీఓ గారి ఆధ్వర్యంలో మన ఏదైతే మన పీఓ మన అండగా మన ఐటీడీ పీఓ గారు నేడు మనతో కలిసి మన భాష తీర్చేందుకు మరోసారి శుభాకాంక్షలు చెప్తారు. మనందరూ మన సంస్కృతి నడవడానికి మనందరూ నడవాలని నేను శుభాకాంక్షలు తెలుపుకుని అందరూ ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ అందరూ కూడా ఈ యొక్క ఆదివాసీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.